ఆంధ్ర తెలంగాణల మధ్యన విభజన రేఖ అన్నటువంటిది ఒక రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయబడింది. రాష్ట్రం విడిపోవడం అన్నటువంటి మనుషుల మధ్యన ఎట్లాంటి విభజన రేఖ లేదు. చక్కగా కలిసిమెలిసినే ఉంటున్నాం. నాయకుల మధ్యన ఎట్లాంటి విభేదాలు లేవు. రాజకీయపరమైనటువంటి విభేదాలు తప్పించి మరేమీ లేదు. అయితే ఇప్పుడు ఎవరు ఇనిషియేటివ్ తీసుకోవాలి ఏ విషయంలో అంటే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సినటువంటిది తెలంగాణకి కావలసినటువంటి కొన్నిట్లో ఆంధ్ర హక్కులు వదులుకోవాలి, కొన్నిట్లో తెలంగాణ ఆస్తులు వదులుకోవాలి. ఈ రెండిటి వ్యవహారాలకు సంబంధించినే ఎవరి రాష్ట్ర ప్రయోజనాల రీత్యా అంటే ఆంధ్రాకి ఏమీ ఇవ్వకుండా ఆపానని చూపించుతా 10 సంవత్సరాల పాటు కథ నడిపారు చంద్రశేఖరరావు. అదే సందర్భంలో దాని వలన అనేక సమస్యలు జటిలమైపోయి అలాగే ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం దిశగా చంద్రబాబు గారే చొరవ తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి టైంలో ఒక చొరవ తీసుకున్నారు. కేసీఆర్కి ఇచ్చుకుంటే వాయనం పుచ్చుకుంటే వాయనం అని ఇచ్చారు. ఏంటది? అప్పుడు సెక్రటేరియట్ని ఇచ్చేశారు, అట్లాగే మంత్రుల క్వార్టర్స్ ఇచ్చేశారు ఆంధ్ర వాళ్ళకి కేటాయించబడినటువంటి. కానీ కేసీఆర్ మాత్రం మనకేమీ చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు ఏది సాధించి తెస్తారు అన్నటువంటిది చూడాల్సి ఉంది.